ఓకే మేడం. ఇప్పుడు పొడవు వస్తుందో లేదా చెక్ చేసుకోవాలి. ఈ బార్డర్ వచ్చేటట్టు చేస్తే బార్డర్ రాదు, దీనికి రాదు. గాగ్రాలకు రావు ఇక బార్డర్ రాదు. ఇది నడుము పొడవు వస్తుందో లేదా చెక్ చేసుకోవాలి. పొడవు వస్తుందా? సగమే సగం 22.5 ఇటు సైడ్ ఎంత ఉండాలి? 22. మధ్యలో కూడా 22. నడుము కొంచెం కొలవదా? మధ్యలో కూడా సేమ్. అందుకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇది ఇట్లా కలుపుకొని షేప్ చేసుకోవాలి. ఇది నడుము 5.5 నడుము. ఒకసారి చూడండి మీరు 5.5 నడుము మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 2 మడతలు 4 పొరలు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మడతలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా స్ట్రైట్ అంటే ఇట్లా వస్తుందా మేడం? ఇట్లా వస్తుంది, క్రాస్ వస్తుంది. ఇట్లా క్రాస్ వస్తుంది. ఇది కట్ చేసిన తర్వాత ఇట్లా క్రాస్ ఉంటుంది. ఇది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కలిపి 22కి కలుపుకోవాలి. ఓపెన్ చేస్తే గాగ్రా ఒక్క కుట్టిస్తే అయిపోయింది. ఒకటే కుట్టేస్తే దీనిలాగానే లైనింగ్ కట్ చేసుకోవాలి. సేమ్ పొడవు ఒక 2 తక్కువ, కొంచెం తక్కువ. నడుము పట్టి ఈ బొందు వైపు తీసుకుంటున్నా. నడుము పట్టి తీసుకుంటా. బార్డర్ కొంచెం బార్డర్ అయితే అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి. సపోజ్ ఇది నడుము పట్టి అనుకోండి. నడుము పట్టి కావాల్సినంత దానికి సరిపడా. అంటే చుట్టూ ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కావాలంటే ఇక్కడ నడుము పట్టి ఇట్లా సేమ్ లైనింగ్ కావాలంటే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇదా 2 ఇంచుల వెడల్పు. ఇది మొత్తము 20 ఇట్లా రావాలి కదా మేడం? అంటే 2 ఉండాలా? మొత్తం 2 మొత్తం 2 అంటే ఒక్కొక్క ఇంచ్ వస్తుంది. ఇంచు కూడా రాదు మేడం, అలా కొంచెం కుట్లలో పోతుంది. కావాలంటే మనం బాగా పొలి పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అది వేరే, అది వేరే, ఇది వేరే. ఇప్పుడు దీనికి కుచ్చులు వచ్చినాయా? రాలేదు. అంతే ఉంటుంది.